అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురువుగారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అవునమ్మా. సింహరాశిలోకి ప్రధానంగా మఖ 1, 2, 3, 4 పాదాల వారు, తర్వాత అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడుతుంది. అది రాజపూజ్యం 7, అవమానం 7గా సూచింపబడుతుంది. అయితే వీళ్ళకి గోచార రీత్యా తీసుకుంటే సామాన్యమైన ఫలితం ఉంటుంది. అంటే మరీ అంత టాప్ లెవెల్‌లో ఉందని చెప్పడానికి లేదు. మరీ అంత దిగజారిపోతుందని చెప్పడానికి లేదు. ఓకే. అయితే వీళ్ళకి ప్రధానంగా అష్టమ శని ప్రభావం ఉంది. ఈ అష్టమ శని వల్ల ఏం జరుగుతుంది? ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణ భయం, అధిక ఖర్చులు, మానసిక భయాందోళనలుంటాయి. ఓకే. 7.5 సంవత్సరాల ఏడిలాంటి శనిలో శని ఎంతైతే పీడిస్తాడో, 2.5 సంవత్సరాలు అష్టమ శనిలో అంత కష్టపెట్టేస్తాడు. అంచేత తీక్షణమైనటువంటి ప్రభావం అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ధనం వస్తుంది, మొత్తం ఖర్చు అయిపోతుంది. ఎంతవరకు ఖర్చు అవుతుంది? అప్పులు చేయాల్సినంతగా ఖర్చు అయిపోతుంది. ఓకే. ఓకే. ఏమంటే ఖర్చు అయిపోతూ ఈ ఖర్చు ఎట్లా అవుతుంది? తీర్థయాత్రల సందర్శనానికి, దైవ కార్యాలకి, హోమ యజ్ఞయాగాది క్రతువులకి, దాన ధర్మాలకు ఖర్చు అయిపోతుంది. అంచేత సామాన్యమైనటువంటి ఫలితం ఉంటుంది ఎవరికైనా సరే. బాగా భయంకరమైనటువంటి అభివృద్ధి అనేది ఉండదు. అయితే శని దగ్గర ఒక గుణం ఉందమ్మా. ఏ కష్టం వచ్చినా శనిగాడి నెత్తి మీద ఉన్నాడంటారు. తప్పది. శని శ్రామికుడు, ఎక్కువ కష్టపడేవాడు స్వామి. కష్టపడే వాళ్ళు జోలికి రాడు. సుఖపడేవాడు అందరినీ కూడా రోడ్డు ఎక్కించేస్తాడు. ఇక తర్వాత అదేవిధంగా శని ఏం చేస్తాడంటే మంచి అనుభవాన్ని ఇస్తాడు. ఇంకా శని ప్రమాదం కాదు. శని చచ్చిపోయేంత వరకు, అంటే చచ్చిపోయే స్థితి వరకు తీసుకెళ్తాడు. కానీ చావనివాడు. ఉరేసేసుకుంటాడు శని నెత్తి మీద ఉంటే. తాడిదేవి కింద పడతాడు. సావు తప్పి కన్నులు అట్టపోయిందంటారు చూసారు, ఆ రకంగా చేస్తాడు శని. నిజంగా హింస పెట్టేటువంటి గ్రహాలు ఏవి అంటే రాహుకేతువులే. చాలా భయంకరంగా పీడిస్తాయి. ఒక వ్యక్తి సర్వనాశనం అయిపోయాడంటే ప్రధాన కారణం రాహుకేతువులే. లగ్నాతు రాహుకేతు ఉండేటువంటి స్థానాలు బట్టి కాలసర్ప దోషాలు ఏర్పడతాయి. 12 రకాల కాలసర్ప దోషాలు. ప్రతి మనిషికి కాలసర్ప దోషం ఉంటుంది. రాహుకేతు గ్రహాల మధ్యలోకి గ్రహాలను చేరిపోయాయి అనుకోండి, అది సంపూర్ణ కాలసర్ప దోషం. ఓ 2-3 గ్రహాలు బయటపడ్డాయనుకోండి, అది అసంపూర్ణ కాలసర్ప దోషం అవుతుంది. కానీ ఏ కాలసర్ప దోషం అయినా సరే ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. కలియుగం ఎట్లాంటి యుగం ఇది? నాశనం అయిపోయే యుగం, అంతమైపోయే యుగం. చెడుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది తప్పించి మంచిగా ఉండదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వాడు వీడవుతాడంటారు. ఒక ఇద్దరు సహవాసం ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, 6 నెలల్లో వాడు వీడవుతాడంటారు. అది పూర్వం ఏం చేశాడు? మంచివాడితో స్నేహం చేయరా, మంచి బుద్ధులు అబ్బుతాయి అనేవారు పూర్వం. అది పూర్వం మాట. ఇప్పుడు ఒక జులాయిగాడితో ఒక మంచి బుద్ధిమంతుడైన ఒక పిల్లాడిని ఫ్రెండ్షిప్ చేయించాం అనుకోండి, వాడవుతాడా, వాడు వీడవుతాడా? ఉన్నాడు మంచివాడు తగలడతాడు, చెడ్డవాడు మంచి లక్షణాలు అబ్బావు. ఇది కలిధర్మం. అంచేత ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది చాలా తీక్షణంగా, చాలా తీవ్రంగా ఉంది. గురుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ ఎక్కువ ప్రభావం చూపించలేరు కలియుగంలో. శని రాహుకేతువులే తీవ్రమైన ప్రభావం చూపిస్తారు. అసలు జాతకం కూడా ఈ 3 గ్రహాలు బట్టి చెప్పాలి. గురుడు ఉచ్చిపెట్టేసాడు రా, లగ్నంలో ఉన్నాడు రా గురుడు, కోడి దోషాలు పోగొట్టే సింగనాథం జీలకర్ర ఉంది, ఏమవుదు.
నేను చాలామందిని చూశాను అట్లా. ఓకే. ఓకే. అంచేత రాహుకేతువులు, శని వీటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారికి ఎవరి సింహరాశి ప్రభావం వారికి గురుగారు? అష్టమ శని. ఓకే. అంచేత అష్టకష్టాల పాలవుతారు. అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి ఆర్థిక చాలా పరంగా నెగెటివ్ ఇబ్బంది ఉంటదా? ఉంటుంది. హ్మ్. రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా మంచి పేరు తెచ్చుకోలేరు. ఓకే. ప్రాజెక్టులు ఏవి కూడా చేయలేకపోతారు. హ్మ్. ప్రజలందరి చేత తిట్లు బాగా తింటారు. హ్మ్. ఇక పైన అధికారులు కూడా అదే పైన అధికార వర్గం కూడా వీళ్ళనేవి అంత తృప్తిగా హ్మ్. దగ్గర తీసుకోలేదు. తర్వాత అలాగే ఈ విద్యార్థులు కూడా చాలా కష్టపడి గాని బయటికి పైకి రాలేరు. హ్మ్. ఇక ప్రమోషన్స్ కూడా ఏంటంటే ఉండవని చెప్పొచ్చు. ఓకే. ట్రాన్స్‌ఫర్స్ కూడా ఇష్టం లేని ప్రదేశానికి అవుతుంటాయి. ఓకే. అలాగే ఉద్యోగాలు కూడా ఇష్టం లేని ఉద్యోగాలు వస్తుంటాయి. హ్మ్. ఇక తర్వాత పెళ్ళిళ్ళు కూడా ఏంటంటే అయిష్టంగానే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. హుహు. అంచేత పనులు అవుతుంటాయి గానీ ఇష్టమైన పనులుగా అవ్వవు. ఓకే. ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బందులుంటాయమ్మా. హ్మ్. ఇక లాభసాటిగా మరి ఫలసాయం అనేది ఉండదు. హ్మ్. పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. హ్మ్. రుణ బాధలు అధికంగా ఉంటాయి. హ్మ్. ఎక్కువగా ఈ ఎరువులు, పురుగుల మందులు వాడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఓకే. తద్వారా రకరకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విదేశాలకు ఎవరైనా ప్రయత్నిస్తే విదేశాలకు గురుగారు? వెళ్ళేవాళ్ళు కూడా కష్టంగానే ఉంటుందమ్మా. హ్మ్. ప్రశాంతంగా వెళ్ళలేరు. హ్మ్. అన్నీ అయిపోయి అనుకున్న తర్వాత ఏ కాగితం లేదంటాడు. హ్మ్. అలాంటి పరిస్థితి ఉంటుందనమాట. ఊరికే చిన్నగా వెనక్కి వెళ్ళిపోతారు. హుహు. అయిపోయింది అని అనుకుంటే భ్రమ కల్పించేస్తాడనమాట. భ్రమ హ్మ్. కల్పించేసి ఆ పనికి ఆటంకం కలగజేయడమే శని ప్రభావం మెయిన్ అనమాట. అది. ఆయన హుహు. లక్షణమే అది. ఓకే. ఓకే. సో అంచేత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే గురుగారు. అవునమ్మా. కొంచెం ఇబ్బందికరమైనటువంటి రీతిలోనే వీళ్ళని చెప్పుకోవచ్చు. హ్మ్. వీళ్ళు ప్రధానంగా దక్షిణ కాళికాదేవిని, హ్మ్. అలాగే చిన్నమస్తాదేవి, ధూమావతి దేవి, హ్మ్. తర్వాత తారాదేవి, మానసాదేవి, హ్మ్. ప్రత్యంగిరాదేవిని కూడా వీళ్ళు ఆరాధించాలి. హ్మ్. ఎందుకంటే మనకి రవి దోషాన్ని పోగొట్టేది మాతంగి. హ్మ్. చంద్రదోషాన్ని పోగొట్టేది భువనేశ్వరి. హ్మ్. కుజదోషాన్ని పోగొట్టేది బగళాముఖి. హ్మ్. తర్వాత బుధ దోషాన్ని పోగొట్టేది త్రిపుర. హ్మ్. గురు దోషాన్ని పోగొట్టేది తార. శుక్ర దోషాన్ని పోగొట్టేది కమలాత్మిక. శని దోషాన్ని పోగొట్టేది దక్షిణకాళి. రాహు దోషాన్ని పోగొట్టే అమ్మవారు ధూమావతి. కేతు దోషాన్ని పోగొట్టిన అమ్మవారు చిన్నమస్త. అలాగే నవగ్రహ దోషాలని మొత్తం శాంతింపజేసిన అమ్మవారు త్రిపుర భైరవి. ఓకే. ఈ నవగ్రహ దోషాలను వీళ్ళు 10 మంది శాంతించలేకపోతే ఆరాధించాల్సింది ప్రత్యంగిర. హ్మ్. నవగ్రహ శాసిన్యై నమః. నవగ్రహాలను శాసించడం అద్భుతమైన అమ్మవారు ప్రత్యంగిరాదేవి. హ్మ్. అంచేత ఈ దేవతామూర్తుల యొక్క ఉపాసన చేయడం ద్వారా వీళ్ళు ఈ రకాలైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. హుహు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, హ్మ్. ఈ సంవత్సరం అనే కాదు. హ్మ్. నేనేం చేశానంటే నాకు అమ్మవారు లభించింది. సో, నాకు 18వ సంవత్సరంలోనే నా హ్మ్. స్వప్నంలో విగ్రహ రూపంలో అమ్మవారు సాక్షాత్కరించి, నా విగ్రహం పలానా చోట నిరాదరణగా పడుంది నాన్న. హ్మ్. నన్ను తీసుకొచ్చి ఆరాధన చేయమంటే అమ్మని తీసుకొచ్చాను. హుహు. ఆ తల్లే నాకు గురువే విద్యను ప్రసాదించింది. ఆ మహావిద్యను ఆలంబనగా చేసుకుని ఇన్ని వేల యాగాలు చేసినా, ఇన్ని వేల టీవీ ఎపిసోడ్స్ చెప్పినా, ఇంత జనాదరణ పొందినా కూడా ఒక మహాక్షేత్రాన్ని పునరుద్ధరణ చేసిన ఆ తల్లి యొక్క అనుగ్రహమే. హ్మ్. అయితే నేను ఒకటే అమ్మవారిని కోరాను. కలియుగంలో జనాలు చాలా ఇబ్బందులు పడుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. హుహు. నేను తట్టుకోలేను. నేను బాగున్నానంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీకంటే ఎక్కువ సంతోషిస్తాను. నాకు బాలేదంటే మీకంటే ఎక్కువ నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడ్చేస్తాను. హ్మ్. నేను బాగా సెన్సిటివ్ అనమాట. హ్మ్. నేను అమ్మవారిని కోరింది ఒకటే. తల్లి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలతో కలియుగవాసులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. హ్మ్. సరే నాకు పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడిగా ఒక జమీందారు బిడ్డగా పుట్టించావు. హ్మ్. నాకు ఏ లోటుపాట్లు నువ్వు రానివ్వలేదు. కానీ నువ్వు నాకు లభించావు. కాకపోతే నన్ను ఆశ్రయించి నా ద్వారా నిన్ను ఆశ్రయించిన వాళ్ళని కాపాడు. అవును. హ్మ్. నేను చెప్పిన వాళ్ళు నన్ను ఆశ్రయించిన వాళ్ళు రక్షింపబడాలి. హ్మ్. అని చెప్పి దానికి తగినటువంటి మంత్ర సాధన ఏది అని చెప్పేసని అడిగితే ఆ తల్లి హ్మ్. కొన్ని మహామంత్రాలు హ్మ్. అనుగ్రహించి దాన్ని ఒక పాంప్లెట్ రూపంలో ముక్కాములు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందిస్తాం. హ్మ్. ఆ పాంప్లెట్‌లో ఉన్న మహామంత్రాలను రోజుకు మన శక్తిని బట్టి 11 సార్లో, 27 సార్లో, 108 సార్లో
ఆ మ్మ్. కష్టాన్ని తీవ్రతను బట్టి 1000 సార్లు జపం చేసుకుంటుంటే మ్మ్. సామాన్యుడు అసమాన ప్రతిభాశాలి కాగలుగుతున్నాడు. మ్మ్. అంచేత ఇది చాలా మంచి అవకాశం తల్లి. మ్మ్. ముక్కాములు వెళ్ళిన వాళ్ళు ఈ మంత్రాల పాంప్లెట్ అడిగి మ్మ్. తీసుకొని రోజు జపం చేసుకోవడం ద్వారా మరింత విశేష ఫలితాలు సాధించుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.